నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి వచనాన్ని మన ధ్యాన భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు తంతి వాయిద్యములతో రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. మన నీతికి ఆధారం ఎవరంటాం? దేవుడే. దేవునికి స్తోత్రం. ఎట్లా మనం నీతిమంతులమయ్యాం? ఆయన యందు విశ్వాసం. చూడండి, ఎబ్రీ పత్రిక, రోమ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాము. హల్లెలూయా. విశ్వాసం అంటే యేసు ప్రభుని నమ్ముట ద్వారా ఇప్పుడు మనం ఏమైపోయాము? నీతిమంతులమైపోయాము, మంచివారమైపోయాము, పరిశుద్ధమైపోయాము. కనుక దావీదు అంటున్నాడు, నేను నీతిమంతుడిగా మారటానికి కారణము నీవే. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. అంటే నేను ప్రార్థన చేసిన ప్రతిసారి నాకు జవాబును దయచేయ అంటూ, నేను ఇరుకులో నాకు విశాలతను కలుగు చేసిన వాడవు నీవే. వినపడుతున్నాయా? ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇక్కడ దావీదు 2 మాటలు చెప్పాడు. 1 ఇరుకు, 2 విశాలత. చెప్పండి. 1 ఇరుకు, 2 విశాలత. ఇరుకు అంటే ఏంటి? విశాలత అంటే ఏంటి? చెప్పండి. ఇరుకు అంటే ఏంటి? విశాలత ఏంటి? జనం ఎక్కువ వచ్చారనుకో, ఇరుక్కొని కూర్చొచ్చారు అంటే ఇరుకు. ఇరుకు అంటే ఇబ్బంది, ఇరుకు అంటే బాధ. ట్రైన్ వెళ్తున్నాడు, ట్రైన్ నిండా జనం ఉన్నాడు, ముగ్గురు కూర్చునే కన్నా 4 కూర్చున్నారు. దాన్ని ఏమంటారు? అంటే కంఫర్ట్గా ఏముండదు, ఫ్రీ ఏముండదు, బాధగా కష్టంగా ఏం చేస్తారు తప్పనిసరి అన్నట్టు కూర్చుంటాం కదా. దాన్ని ఏమంటారంటే ఇరుకు అంటారు. కనుక దావీదు అంటున్నాడు, నేను ఇరుకులో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను ఇబ్బందులో ఉన్నాను, నాకు విశాలతను కలుగు. విశాలత అంటే బస్సులో వస్తున్నాము, ముగ్గురు కూర్చుని సీట్లో ఒక్కలో కూర్చున్నాను, అక్కడ కూర్చుంటాము, వాటికి నచ్చినట్టు కూర్చుంటాం. అప్పుడు దాన్ని ఏమంటారు? చాలా నచ్చానమ్మా. అసలు ప్రయాణం చేసినట్టు. అంటే ఇరుకు అంటే బాధ, ఇబ్బంది. విశాలత అంటే స్వేచ్ఛగా ఉన్నట్టు కదా, దాన్ని విశాలత అంటారు. కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఇరుకును పడిపోతా ఉన్నాయి. అంటే ఇబ్బందిగా, బాధగా, కష్టంగా కుటుంబాలను నడిపిస్తున్నారు. దావీదు అంటున్నాడు, నేను ఇరుకునందుని నీకు మొరపెట్టితిని. 118వ కీర్తన 5వ వచనం. 118వ దావీదు కీర్తన. ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టితిని,
నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఎక్కడుండి ప్రార్థన చేశానంటమ్మా? ఇరుకులో ఉండి. అంటే బాధలు కొంచెం ముందు. హల్లెలూయా. సత్యవతి కొంచెం ముందు జరిగింది. అనిపించిన వాళ్ళ కాలం గట్టిగా ఒకసారి స్తోత్రం. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలములో యెహోవా నాకు జవాబిచ్చాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ వీచుకుండా వెళుతూ ఉన్నారు. ఇరుకుల్లో ఉన్నప్పుడు విశాలతను కోరుకుంటాం. కనుక దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఇరుకులో ఉన్నాను, నాకు విశాలతను కలుగు చేయవాడు నేనే. బైబిల్ గ్రంథంలో కొందరిని దేవుడు విశాలపరిచాడు. ఒకటి ఎబ్బేజు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ధనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంచినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని యెహోవా గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి ఏమంటున్నాడు? అయ్యా నా సరిహద్దులను విశాలపరచు. మా అమ్మ ఎవరికి పెట్టిన పేరు నాకు పెట్టిందయ్యా. అరే వేదనోడా అని పెట్టింది. ఎంత బాధగా, ఎంత నొప్పులు పడి, ఎంత కష్టపడి కన్నా బిడ్డలకి వేదన, దుఃఖం అని పేరు పెడతారా? కానీ వాళ్ళ అమ్మ పెట్టిందంట. ఏమని? ఎబ్బేజు అంటే వేదన. తన తల్లి అతన్ని వేదన పడి కన్నది కాబట్టి వేదన కొడుకు అని పెట్టింది. అందరు పిలిచేటప్పుడు అరే వేదన ఎట్లా అన్నారు. నాకేంది బాధ, ఏంటి మా అమ్మకి ఏ పేరు దొరకలేదా, నాకు వేదన అనే పేరు పెట్టిందని కుమిలిపోతున్నాడు. ఇతడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా నా బ్రతుకులో నా పేరుకి వేదన ఉంది, నా జీవితంలో నాకు ఎలాంటి విలువ లేదు, కానీ నాకు విశాలత కలుగుచే, నా మార్గములను నా సరిహద్దులను విశాలపరచని దేవునికి మొరపెట్టినప్పుడు అతడు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యాపేతు. చెప్పండి అమ్మ. యాపేతు ఎవరు కొడుకు? నోవహు కుమారుడు. ఆదికాండము 9వ అధ్యాయము 27వ వచనం చదివితే, దేవుడు యాపేతును విశాలపరచు. దేవునికి స్తోత్రం. ఎబ్బేజును విశాలపరిచాడు, యాపేతును విశాలపరిచాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఇరుకులో నుండి విశాలతలోనికి, అన్కంఫర్ట్ నుండి కంఫర్ట్గా మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో గాదును గురించి ఇట్లా, నేను గాదును విశాలపరచువాడు స్తుతించబడునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాం. ఒక ఆయనేమో ఎబ్బేజు. ఈయన జీవితాన్ని, ఈయన బ్రతుకుని ఇరుకుల్లో నుండి విశాలపరిచాడు. రెండవది యాపేతును ఏం చేశాడు? దేవుడు విశాలపరిచాడు. మూడవది గాదు. గాదు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు ఒకని పేరు గాదు. ఈ గాదును కూడా విశాలపరిచినటువంటి దేవుడు అంట స్తుతించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక మన దేవుడు ఎవరంటే ఇరుకును విశాలపరచువాడు. అందరూ చెప్పండి, ఇరుకును విశాలపరచువాడు. నువ్వు ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఇప్పుడు నువ్వేం చేయాలంటే యేసయ్యా గాదును విశాలపరిచావంట, యాపేతును విశాలపరిచావంట, ఎబ్బేజును విశాలపరిచావంట, నన్ను విశాలపరచని ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఏ ఇరుకులో నీవు ఉన్నావో, ఇరుకు మార్గాన్ని, ఇరుకు జీవితాన్ని, ఇరుకు కుటుంబాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, బాధలు నాకు విశాలత కలుగుతుంది. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా గాదును విశాలపరిచిన వాడా, యాబేతును విశాలపరిచిన వాడా, ఎబ్బేజును విశాలపరిచిన వాడా, ఈ ఆదివారం వారాలలో ఎవరైతే ఇరుకులో ఉన్నారో వారి జీవితంలో ఇరుకులు తొలగిపోవును గాక, వారికి విశాలత కలుగును గాక, వారికి సురక్షిత కలుగును గాక, భద్రత కలుగును గాక. విశాల స్థలంలో నీ బిడ్డలను నిలవబెట్టు నాయన. విశాల స్థలంలో నుండి వారికి ఉత్తరం ఇవ్వండి ప్రభా. ఇదిగో నాయన, ఇరుకునందున్నాము, మా పితరులను, మా పూర్వీకులను విశాలపరచిన దేవా, నన్ను విశాలపరచమని ఈ ఆరాధన నీ బిడ్డలను తల వంచి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే ఇరుకులో ఉన్నారో వారికి ఇప్పుడే విశాలత కలుగునుగా, అతి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక వాక్యం ఏం చెబుతుంది? ఇరుకును విశాలపరచువాడు. ఈరోజు మన సందేశం ఏంటంటే విశాలతలోని ఆత్మీయతలు. విశాలతలోని ఆత్మీయతలు ఏంటో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయిన యెషయా అంటాడు 54వ అధ్యాయము 2వ వచనంలో, నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాసపు తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ కాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను తెగగొట్టుము. అంటే నా విశాలతను స్థిరపరచు. కొద్ది రోజులు విశాలంగా ఉంటాం, కొద్ది రోజులు ఫ్రీగా ఉంటాం, మరి కొద్ది రోజులు మళ్ళా బాధ అనుభవించడం కాదు, కానీ నీ గుడారపుత్రాలను నిరాటంకంగా సాగనేమో, నీ కాళ్ళను పొడుగు చేయము, మేకులను తెగగొట్టు. మన హృదయం ఎట్లా ఉండాలంటే విశాలంగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే బ్రాడ్ మైండ్ అంటారు కదా, విశాలమైన మనస్సు, ఆలోచనలు మనకు ఉండాలి. సంకుచితంగా కొద్దిగా గిరగీసుకొని ఈ గిరలోని బౌండరీలో నేను ఉండాలి అని అనుకోకూడదంట. మన హృదయము విశాలపరచాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. మీ ఓ కొరింథీయులారా, నేను అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మా హృదయం ఎప్పుడు కూడా ఎట్లా ఉన్నదంట? విశాలంగా ఉంది. ఓ కొరింథీలో ఉన్న సంఘస్థులారా, అరలు మరలు పెట్టుకుని మేము మాట్లాడతలేదు, కానీ హృదయాన్ని విశాలపరుచుకొని మీతో మాట్లాడుతాం. బీరువాలు ఉన్నాయి కదా మనకు. బీరువాళ్ళు ఏముంటాయి? అరలు ఉంటాయి, మరలు ఉంటాయి. ఏంది? లాగ్ వేసి ఇది తిప్పు, ఇది తిప్పు, అది మర. అర అంటే కొన్ని బహిరంగంగా కానవుతాయి, దొరికినాయిగా, కొన్ని సీక్రెట్గా. పౌలు అంటున్నాడు, మీ విషయంలో మేము అరమర లేకుండా విశాల హృదయంతో మాట్లాడుతున్నాం. ఒకరు ఎక్కువని, ఒకరు తక్కువని, ఒకరు భాగ్యవంతులని, ఒక కడుపేదలని చెప్పేసి నిరుపేదలని తక్కువ స్థాయితో అలా అరల మరలు పెట్టుకుని మాట్లాడలేదు. కానీ మా హృదయము మీ ఎప్పుడు కూడా విశాలంగా ఉంటుంది. ధ్యానిస్తాము. అయితే విశాలతలోని ఆత్మీయతలు ఏమిటి అంటే, మొదటిదిగా విశాలతను అంతా
కాలు జారద. చెప్పండి, విశాలములో కాలు జారదు. కీర్తన గ్రంథము 31వ కీర్తన 8వ వచనాన్ని చదువు. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదము నిలవబెట్టితివి. స్తోత్రం. మరొకసారి చదువుదాం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. పాదములు అంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన. మన ప్రవర్తన అంట తొట్టిబాటుగా ఉండకూడదు. ఈరోజు చాలా మంది ప్రవర్తన ఎలా ఉన్నాయంటే తొట్టిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది, నా పాదములను నిలవబెట్టితివి. ఎక్కడ? విశాలమైన స్థలం. విశాలమైన స్థలంలో ఫ్రీగా ఉంటాము. ఇరుక్కున్నప్పుడు జాగ్రత్తగా ఏర్పాటు పెడితే ఏమైందని చెప్పేసి జాగ్రత్తగా అడుగులు వేస్తాం. దావీదు అంటున్నాడు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, కానీ విశాల స్థలంలో నా పాదములను నిలువబెట్టి. అంటే చాలా మంది పాదములు అంటే వారి ప్రవర్తన అంట ఏమంటుందంటే తొట్టిబాటు తొలగిపోతున్నాయి. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో పడుతూ లేస్తున్నారు. కారణం ఏంటంటే వారి హృదయాలు, వారి ఆత్మీయ జీవితము, వారి యొక్క మనస్తత్వము విశాలంగా లేదు కాబట్టి వారు తొట్టిబాటు పడుతున్నారు. 18వ కీర్తన 36వ వచనంలో దావీదు ఇంకొక మాట అంటాడు, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలము వెనకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగు చక్కగా పడిందనుకోండి, వెళ్తుందా? మన పాస్టర్ గారిని తెలిసిపోయి హాస్పిటల్కి వెళ్తే అటు 5 రోజులు తిరగలేదు. అక్కడ రోడ్డు అంతా కూడా మన రోడ్లు కదా, రోడ్డు అంచు వరకు కూడా వాహనాలు నడుస్తాం. పక్కనే రోడ్డు అంతా తవ్వేసేసాడు. నా కాలు వెంటనే బెనికింది, వాసేసాడు. అంటే పాదము సరిగా పడకపోతే ఏమైంది? వెంటనే బెనికి వస్తుంది. ఇప్పటికీ ఉంది బాబు, కాలం తర్వాత. అంటే పాదము సరైనటువంటి స్థలంలో పడ్డప్పుడు బెనికే అవకాశం లేదు. పాదము ఎప్పుడు దిగులుగా పడ్డప్పుడు అడుగు వెంటనే బెనుకుతుంది. అంటే మన ప్రవర్తన ఎన్నడూ అటు ఇటు తొలగిపోకూడదు. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో వారి ప్రవర్తనలో తప్పిపోతున్నారు, వారి యొక్క పరిశుద్ధతలో తప్పిపోతున్నారు. కనుక దావీదు అంటున్నాడు, నా పాదమును విశాల స్థలంలో నీవు నిలిపావు కనుక నా పాదము వెనకలేదు. హల్లెలూయా. కనుక విశాల స్థలంలో అడుగు వేయడం ద్వారా వెనక మన పాదములు, మన ప్రవర్తన తొట్టిపాటు కలిగి ఉండకూడదు. రోజు రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభు సన్నిధికి వస్తూ ఎంత అనుభవం ఉన్నా, సీనియారిటీ ఉన్నా చాలా మంది పడిపోతూ ఉన్నారు, తప్పిపోతున్నారు. ఎందుకు విశాల స్థలంలో మన పాదాలు నిలుపుతాడంటే మనము కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండానట్లు మన పాదములను విశాల స్థలంలో నిలుపుతాడు. కాబట్టి పెరిగే అవకాశమే లేదు. కొంతమంది కోరికే కాలు జారుతుంది, కాలు జారుతున్నారు. బండ్ల మీద వేసినప్పుడు ఎక్కడ వేసినప్పుడు ఏమైంది? మెట్టు దిగే దగ్గర సరిగా అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమైంది? మెరుగు తిరిగిపోయింది. ఒక ఆయన అంటున్నాడు చూడండి, 73వ కీర్తన 2వ వచనం మనం చదివితే, ఆసాపు ఈయన భక్తిపరుడే, ఈయన నీతిమంతుడే, యథార్థపరుడే, కానీ భక్తిహీనులను చూశాడంట. ఎవరిని చూశాడంట? భక్తిహీనులు చూశాడంట. చదువు. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు
మత్సరపడి తిని నా పాదమును జారుటకు రెండవ వచనం, నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార నా సిద్ధమాయెను. అడుగులు జార సిద్ధమాయెను. చూడండి, ఇక్కడ ఈయన మంచి భక్తిపరుడు. ఆసాపు భక్తిపరుడు. ఎందుకు ఈయన పాదము జారిందంటే, ఈయన అడుగు జారిపోతుందంటే భక్తిహీనులను చూశాడంట. ఇప్పుడు 10, 18, 19 వచ్చిన చదివితే, నిశ్చయముగా నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. కాలు జారి చోటనే ఉంచి వారు ఉన్నావు. నశించినట్లు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. వారిని పడవేయించున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. వారు పాడైపోదురు. మహాభయము చేత మహాభయము వారు చేత పడముట్ట నశించుదురు. వారు కడమట్ట నశించుదురు. నశించెదరు. మేలుకొనిన వాడు తాను కన్న కల తాను మరిచిపోవునట్లు కన్న కల మరిచిపోయినట్లు, ప్రభువా, ప్రభువా, నీవు మేలుకొని నీవు వారి మేలుకొని బ్రతుకును తృణీకరింతువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 21 అంటాడు, నా హృదయము మత్సరపడెను. మత్సరపడెను, నా నా అంతరంద్రియములలో అంతరంద్రియంలో నేను వ్యాకులపడి నేను వ్యాకులపడుతున్నాను. ఎందుకు నీకు అంత ఆయాసం ఆసాపు అంటే, నేను ఇంత భక్తిగా ఉంటే నాకు ఒక ఇల్లు కూడా లేదు. భక్తిహీనులను చూశాడంట. అంటే కొంతకాలం భక్తి చేసి దేవుని విడిచిపెట్టి శ్లోకంలోకి వెళ్ళిపోయి హీనదశకి వెళ్ళారు భక్తి జీవితం. వాళ్ళంతా 5 సంవత్సరాలు ఉంటే 4 మేడలు కట్టారు. 4 మేడలు కట్టారు. ఎందుకంటే వాళ్ళు తొట్టిపడిపోయి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయారు. గొప్పవారు అయిపోయారు. నేను నా అడుగులు జాగ్రత్తగా వేస్తూ నీకు ఇష్టంగా నమ్మకంగా ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆలోచనలో కానీ మాటల్లో కానీ ఎక్కడ నీకు బాధ కలిగించుకునే యథార్థంగా నడుస్తుంటే నాకు ఏ పేరు కలగట్లేదు. భక్తిహీనులేమో అంతకంతకు వర్ధిల్లుచున్నానని భక్తిహీనుల క్షేమాన్ని నా కంటబడినప్పుడు నా హృదయంలో నేను ఆయాసపడ్డాను. నా పాదము జారుటకు కొంచెమే తప్పాను. జార సిద్ధమైన జారిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకయ్యా నీకు అంత ఆయాసం అంటే, ఏం చేయమంటావయ్యా, నాకేం మేలు కలగట్లా. దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, అద్దెకు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, నెత్తి మీద చేతులు పెట్టేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళేమో ఏం చేస్తున్నారు, పైకి ఉన్నతంగా ఎదుగుతున్నారు. నాకు ఆయాసం రాదా, నాకు బాధ కలగదా అని అంటే దేవుడు అంటాడు, ఇచ్చోడా వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా, కాలు జారి చోట. ఎక్కడున్నారంట వాళ్ళు? నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించు వారిని పడవేయించున్నావు. ఎక్కడున్నారంట వాళ్ళు? జారి పడిపోతే ఇంక పైకి లేవటానికి లేదు వాళ్ళకి. కానీ నిన్ను నేను నిలబెట్టింది ఎందుకు తెలుసా, నాతో సదాకాలము నిలిచి ఉండటానికి. ఎవరికి ఇస్తాం కనుక కొన్నిసార్లు మన పాదం ఏమైపోయిందంట, సరైన చోట్లు పెట్టకపోతే అడుగు వెంటనే జారిపోతుంది. నేను చిన్నగా జారి పడిపోయాను. మీకు సినీ యాక్టర్ సోమన్ బాబు ఎంతమంది తెలుసు? తెలియనాలు అన్నారు, మోసగాలు, దొంగలు అన్నమాట. భక్తులు సోమన్ బాబు తెలియదమ్మా మీకు? సోమనాథుడి శరపతిరావు ఆయన పేరు అసలు. సోమనాథుడి శరపతిరావు ఆయన తెలియదు లేదు. బాగా సంపాదించాడు, మంచి ఫేమ్ ఉంది ఆయనకి. అయితే బాత్రూంలో కాలు తెచ్చుకున్నాడు. బాత్రూంలో కాలు దారి అరకెక్కడ తగిలింది, అన్నీ తెచ్చుకోండి. కనుక జారి పడటం అంటే సామాన్య విషయం కాదు. కొన్నిసార్లు ప్రాణాలు. నెల్లూరు కాంతారం ఎంతమంది తెలుసు? ఫైల్ మ్యాన్ అండి. పాత సినిమాలో ఫైల్ మ్యాన్ ఉంటాడే నెల్లూరు కాంతారం. ఆయన బజార్కి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్తే బొటన వేలికి రాయి తగిలి ముందుకు పడి తెచ్చిపోయాడు. అంటే జారి పడటం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి అని గుర్తు చేస్తాడు. కనుక మన అడుగులు ఎట్లా ఉండాలంట, మన అడుగులు విశాల స్థలంలో వేస్తే జారి పడకుండా ఉంటాం. కనుక ఈరోజు చాలా మంది తొట్టిపాటు పడుతున్నారు. యోధా పత్రికలో యోధాదే రాస్తారు, 24 వచ్చిన చదవండి.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఆధిపత్యమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును చాలు కన్ఫ్యూషన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది తొట్టిల్లకుండా మిమ్మును కాపాడు. కనుక మన పాదాలు ఎప్పుడు కూడా తొట్టుబాటు పడుతుంది. అంటే పాదము అంటే ప్రవర్తన. ఈరోజు చాలా మంది ప్రవర్తన తొలగిపోతుంది. మా పిల్లలు మాట్లేదు, మా పిల్లలు దేవుని దగ్గర రావట్లేదు, మా పిల్లలు మనం లెక్క చేయట్లేదు. నీ ప్రవర్తన సరిగా ఉంటే, నీ నడవడి సరిగా ఉంటే, నీ ప్రవర్తన బట్టి నీ పిల్లలు భయపడతారు. నీ ప్రవర్తన సరిగా లేదనుకో, నీదే సరిగా లేదు కానీ మాకు నీతి జీవితం లేమా గాపు అని తల్లిదండ్రులు నోరు చూపిస్తారు. అంటే మన ప్రవర్తన సరిగా ఉంటేనే ఎవరైనా మన మాట వింటారు. లేకపోతే మనం ఆదివారం చర్చికి వస్తున్నామని ఒక వీక్ మాట చెప్పడానికి ప్రయత్నం లేకుండా నిద్రపోవడం మా నిద్రపోమాకండి, నిద్రపోతే ఇబ్బంది. ఇక్కడ ఆత్మ ఇంకొకటి తాకుద్ది. డ్రైవర్ నిద్రపోయాడు అనుకో బస్సు వాళ్ళందరూ తెచ్చినట్టే. కనుక డ్రైవర్ పక్కన కూర్చున్నది నిద్రపోలేదు, లేపుతాడు. అర్థమైంది. వెంటనే ఆత్మ ఏమేం చేస్తుంది, డ్రైవర్ అంటుంది అనుకో, వెంటే సంగతి ఏ లోయలో దుబాయ్లో ఎక్కడుంటుంది. కాబట్టి నిద్ర ఆత్మ చాలా డేంజర్. పక్కన వాళ్ళని వెంటనే ఆకర్షిస్తుంది. కానీ జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెబుతుంది తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ కలుగుతుందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన తన భక్తుల పాదమును తొట్టిల్లనీయకుండా కాపాడుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదవమా. 2వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడను చేయమందడు. కనుక తన భక్తుల యొక్క పాదాలు ఏం చేస్తారంటే ఆయన తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. అంటే మన ప్రవర్తన ఆయన కాపాడితే, మన అడుగులను స్థిరపరచుకుంటే మనం తొట్టిపాటు పడుతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది విశాలకులో మనకేముందంట, పాదము జారిపోకుండా తొలగిపోకుండా వెనకకుండా ఆయన నిలబెడతాడు. కనుక మనము విశాల స్థలాన్ని కోరుకోవాలి. దేవుని స్తోత్రం. రెండవది మనం చూస్తే విశాలతులంట సుఖకరమైన జీవితం. విశాలతలు ఏమిటంట, సుఖకరమైన జీవితం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదివితే మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశాన్ని కనుగొన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి మందలు ఉన్నాయి కదా, గొర్రె మేకల మందలు ఉన్నాయి కదా, వాళ్ళ మందలను మేపుతారు కదా. మంచి బలమైన మేత కలిగినటువంటి బలకరమైనటువంటి మేత కలిగినటువంటి స్థలాన్ని మనతో ఉన్నారు. ఇక్కడ అంటున్నారు నెమ్మదియు సుఖము గల విశాల దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన ప్రాంతంలో సుఖం అనేది ఉంటుంది. ఈరోజు చాలా మంది ఇరుకును పడి జీవిస్తూ సుఖం లేకుండా మీకు చాలాసార్లు చెప్పాను. యోబు గ్రంథంలో మనకి చదివితే 21వ అధ్యాయంలో అక్కడ 24వ వచనంలో ఒక ఇద్దరు వ్యక్తులు కనుక్కోండి. ఒకడంట సుఖ సౌఖ్యాలతో బతికాడంట, ఒకడికేమో నెమ్మది అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో, ఆనందం ఏంటో అసలు తెలియకుండానే జీవితం చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్తో
వృద్ధి పొందుతాడు. వేరొకడు. సంపూర్ణమైన సుఖము, సౌఖ్యము అంటే ఏ బాధ, బలహీనత, అనారోగ్యం, ఏ సమస్య, ఏ ఒత్తిడి లేకుండా జీవించడమే సౌఖ్యం. మీరు 3వ యోహాను పత్రిక 2వ వచనంలో చదివితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములు వర్ధిల్లుచు సౌఖ్యముగా అంటే ఏమి తక్కువ లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకటాన్ని సౌఖ్యము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లోనే హాయ్ బాయ్ అంటున్నారు, కానీ ఒకప్పుడు కానిస్తే సౌఖ్యమేనా, క్షేమమేనా అనేవారు కదా. ఉత్తరం రాసేటప్పుడు కూడా అతను ఇక్కడ అంతా క్షేమం, మీరు అక్కడ క్షేమముగా ఉన్నారని తలంచుతుంది. అంటే క్షేమ సమాచారంతో ప్రారంభిస్తారు. దేవుడు మనకి విశాల స్థలమునంట సుఖకరమైన జీవితాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడు మనకి సుఖము కలుగుతుంది, ఎప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది అంటే దేవుని మాట విన్నప్పుడు. ఎదురుపోయే వాళ్ళు సోదరం చెప్పండి, ఇటువంటి కానుతున్నాయి కొన్ని క్యాండిడేట్లు. ఏం ఆన్లైన్ ప్రే చేశారు, నాకు చేయలేదు. రాత్రి 2:30 వేసా, 2:30 వేసి వార్తలు రాసుకొని పంపిస్తారు. కారు ఉందని మరలా లేచి కొడుకోమని ఆకు రాని కదా మీకు ఎంత చెప్తుంది. ఆత్మ అనుకుంటాను చాలా మాట్లాడు, చర్చిలోకి పో, నీకు నిద్ర వస్తుంది, నీకు మనసు మీద నిద్ర రాదు, డబ్బు కార్డు మీద నిద్ర రాదు, బెడ్ మీద నిద్ర రాదు. నీకు చర్చికి పోతే అది కొత్త పనులు. నిజంగా కొంతమంది అన్ని కొత్త. నేను అనుకుంటాను, ఏడుకొచ్చి నిద్రపోతారేంటి నాకు అర్థం కాదు. అంటే వాక్యం బాగాలేక సోది మీద నిలబడుతుందా, లేకపోతే ఇక్కడ చల్లటి గాలికి ఈ వాక్యానికి నిలబడుతుంది, నాకేం అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే సుఖం ఎప్పుడు వస్తుందంట. చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాం. ఉపదేశమును వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపమును విడిచి రెండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయన సేవించిన తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకించని బాణముల చేత కూలి నశిస్తారు. అంటే సుఖమైన జీవితము కావాలంటే విశాలపరచబడాలి హృదయం, విశాలమైన స్థితి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఉపదేశము విన్నవారంట తమ దినాలు, తమ సంవత్సరాలు సుఖముగా, సంతోషముగా వెళ్ళబుచ్చుతారు. అలా దేవుని ఉపదేశాన్ని వినకపోతే పనిష్మెంట్ కూడా రాశాడు. వారు ఆలకించని అలా, వారు ఉపదేశాన్ని వినకపోతే బాణముల చేత కూలి నశిస్తారు. ఏ బాణములు ఇవి? దుష్టుడు వేసి అగ్ని బాణం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు చదివితే దుష్టుడు వేసి అగ్ని బాణం అంటారు. ఎటు నుంచి వస్తుందో ఆ బాణం తెలియదు. ఏడా సంతోషంగా ఆనందం పోతాం, ఇంటికి బాగా ఎత్తాం, పెద్ద బాణం అంటారు. ఎమ్మటే నీరు గారిపోతాం, ఎమ్మటే జీవితం మీద వెనక్కి కలిగి అలాంటి బాణాలు వేస్తాడు. ఆ బాణాల చేత కూలి నశించకుండా ఉండాలంటే ఉపదేశాన్ని ఏం చేయాలట? వినాలి. ఉపదేశమును వినుటకై ఆయన వారి చెవిని తెరవజేసును, పాపమును విడిచి రెండని ఆయన ఆజ్ఞయించును. వారు ఆలకిస్తే, అంటే దేవుని మాట విని ఆయన్ని ఆరాధిస్తే, సేవిస్తే, పూజిస్తే క్షేమముగా, దేవునికి స్తోత్రం, సుఖంగా, సౌఖ్యంగా తమ దినములను, సంవత్సరములను వెళ్ళబోస్తారు. కనుక సౌఖ్యము, సుఖం ఎక్కడుంది? విశాలతలో ఉంది. సౌఖ్యము, క్షేమం ఎక్కడుంది? దేవుని మాటలు వింటున్నప్పుడు క్షేమముగా బ్రతుకుతాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనకి క్షేమాన్ని కలుగజేస్తుంది. కనుక దేవుడు చెబుతున్నాడు, విశాలతలో మీకు సుఖకరమైన జీవితము ఉంది.
దేవునికి స్తోత్రం. మూడవ మాట మనం చూస్తే హృదయం విశాలపరచుట ద్వారంగా దేవుని ఆజ్ఞలను గైకొనడానికి మనిషి పరిగెత్తుతాడు. విశాలపరచబడకపోతే హృదయము దేవుని ఆజ్ఞల విషయంలో నత్త నడక నడుస్తుంది. చూడండి, నేనంటున్న మాట కాదు కానీ భక్తుడైన దావీదు అంటున్న మాట. 119వ కీర్తన 32వ వచనాన్ని మనం చదువుతాం. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను అనుసరించడానికంట ఒక వ్యక్తి ఎప్పుడు పరిగెత్తుతాడంటే హృదయం అంతా కూడా విశాలంగా ఉన్నది. హృదయము సంకుచితమైతే హృదయములో మనిషి నెమ్మదిగా లేకపోతే ఆజ్ఞలను గైకొనలేదు. వాటిని అనుసరించడానికి నడక నడుస్తాడంట. హృదయం విశాలపరచబడితే ఆజ్ఞలను గైకొనడానికి పరిగెత్తుతారు. ఈరోజు చాలా మంది దేవుని ఆజ్ఞను గైకొనడానికి చాలా నేతకం, నిర్లక్ష్యం, అశ్రద్ధ. కనుక వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞలను అనుసరించడానికి నేనేం చేయాలంట? పరిగెత్తేవాడిగా ఉండాలి. నేను ఈ మధ్య హడావుడిలో సరిగా వినలేదు కానీ నేను ఒక విషయాన్ని విన్నా, ఫోన్లో న్యూస్లో విన్నా. ఏంటంటే ఒక భక్తుడు ప్రార్థనా పనులు, ఆ మొదటి శతాబ్దంలో ప్రార్థనా పనులకి దేవుడి చాలా శ్రమలు వచ్చింది. అయితే ఈయనని చీకటి గదిలో బంధించారు. అక్కడ చీకటి జైల్లో వేశారు. ఎప్పుడు ఈయనకి వెలుగు కనపడుతుంటే అన్నం తీసుకొస్తారు. సెన్సార్లో ఉన్న ఖైదీలకి భోజనం పెడతారు కదా, అప్పుడు మాత్రమే కాసేపు ఆ డోర్ తెలుస్తుంది. అన్నం తినదాక తర్వాత మళ్ళీ డోర్ వేసేస్తారు, మొత్తం చీకటి. ఈయన ఏం చేశాడంటే ఆ చీకటి గదిలో ఉండిపోడంట, చీకటి గదిలో ఉండిందంట ఎప్పుడెప్పుడు అన్నం పెడతారా అని చూస్తాడు. ఎప్పుడెప్పుడు అన్నం పెడతారు. ఎందుకు? వెలుగు కోసం. ఎందుకంటే ఆ కొద్ది సమయంలో వాక్యాన్ని చదువుకుంటాడు. ఆ వెలుగు టైంలో ఎందుకు నీవు అన్నం తినే టైంలో వాక్యం చదువుకుంటున్నావంటే కళ్ళు మూసుకొని అయినా అన్నం తింటా కానీ కళ్ళు మూసుకొని వాక్యం చదవలేదు కదా, చీకట్లో వాక్యం చదవలేదు కదా. కనుక నా దేవుని ఆజ్ఞను నేను గైకొనాలి, నా దేవుని ధర్మశాస్త్రం నేను ధ్యానించాలంటే నాకు వెలుగు కావాలి. నాకు వెలుగు ఎప్పుడు వచ్చింది? పొద్దున టిఫిన్ పెట్టేటప్పుడు, మధ్యాహ్నం అన్నం పెట్టేటప్పుడు, సాయంత్రం అన్నం పెట్టేటప్పుడు కదా నాకు వెలుగు దొరికింది. కాబట్టి ఆ వెలుగు ఉన్నటువంటి టయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి నేను అన్నం పక్కన పెట్టేసి నా దేవుని ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. మిగతా టైంలో మరి అన్నం ఎట్లా తింటానంటే ఏం పర్లేదు, కళ్ళు మూసుకుని అన్నమాట. కళ్ళు మూసుకుని అంటే ఆయన ఆసక్తి గురించి నేను వెలుగున్నటువంటి ఆ సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను ధ్యానం చేయడానికి ఆరాటపడేవాడు. ఈరోజు మనం దేవుని ఆజ్ఞ అనుసరించాలంటే నేతకం, నిర్లక్ష్యం, అశ్రద్ధ, అజాగ్రత్త, సోమర్తనం, లెక్కలేనితనం ఎన్నైనా చెప్పవచ్చు. కనుక అది మనకి క్షేమం కాదు, సురక్షితం కాదు. కనుక దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. పరుగెత్తేదా ఉక్కు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరిగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా దేవుని ఆజ్ఞను గైకొనడానికి పరిగెత్తే వాళ్ళగా ఉండాలి.
కానీ ఈరోజు దేవుని ఆజ్ఞలు నేతకం, నిర్లక్ష్యం. ఈ సందర్భంలో ఇంకొక అనుసంబంధమైన వాక్యం ఇర్మియా గ్రంథంలో అన్నాడు, ఆ యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవలెను. 40వ అధ్యాయమా 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48:10. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులు కాక, రక్తం ఓడ్చుకున్న కత్తిని దూయవాడు శాపగ్రస్తుడు కాక. వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధిని, దేవుని కార్యాలు ఎవడైతే నిర్లక్ష్యంగా వద్దాంలే చేద్దాంలే ఏంటంటే అంత ఇదే ఇలా ఒకరోజుతో పోయేదా, ఇంతకాలం చేయాలి కదా, ఆనందం చేద్దామని అశ్రద్ధ చేసేవాడి మీద శాపం వస్తారు. కాబట్టి దేవుని కార్యాలను ఎట్లా చేయాలి? మనం శ్రద్ధగా చేయాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని విశాలపరిస్తే నీ ఆజ్ఞలను గైకొనడానికి నేను పరుగెత్తుతా. దేవునికి స్తోత్రం. ఇదే 119వ కీర్తన 60వ వచనంలో మరొక మాట రాయబడింది, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక మనం ఏ పనైనా జాగు చేస్తామా? మన పనులంటే అస్సలు జాగు చేయదు. కానీ మందిరం అంటే ఎందుకు జాగు చేస్తాం? దేవుని కార్యాలకు ఎందుకు జాగు చేస్తాం? నిర్లక్ష్యం. కారణం ఏంటంటే వాళ్ళ తప్పు కాదని వాళ్ళ హృదయంలో సంకుచితం ఉంది. వాళ్ళ హృదయాలు విశాలపరచబడలేదు. కాబట్టి మనం ఎన్ని చెప్పినా మేము చేసేది చేస్తామయ్యా, మేము నడుచుకున్నాం, మేము వచ్చినట్టే ఆ టైంకి వస్తాం, మాకు మార్పు లేదు. హృదయము విశాలపరచబడాలి. ఎన్ని చెప్పిన ఉపయోగం ఉంది? కనుక ఇక్కడ దావీదే ఉన్నాను, నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడతాను. ఎప్పుడెప్పుడు నీ చిత్తాన్ని, నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకోవాలని త్వరపడుచున్నాను. నిజమే, దేవుని పిల్లల హృదయం విశాలపరచబడినప్పుడే దేవుని కార్యాలను చేయడానికి శ్రద్ధగా పరిగెత్తుతాం. హృదయం విశాలపరచబడకపోతే ఆ జాబు అనేది పోదు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా ఆజ్ఞలు ఇచ్చి అనుసరించి నడుచుకునమని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. నిజమే, ఆజ్ఞల్ని ప్రవక్తల ద్వారా ఇచ్చాడు దేవుడు, కానీ వింటున్నామా? ఆజ్ఞలను గైకొనడానికి కష్టమా? అయ్యమని 70 కేజీలు 80 కేజీలు అయితే నేను అసలే ఓటు దాన్ని ఫాస్ట్ కాదు, 70 కేజీలు ఎత్తుకుని ఎత్తుకున్నాడు అంటే తప్పు. అది ఆజ్ఞలంట బరువైనవి కాదు, భారమైనవి కాదు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదివితే, మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించు. ఆయన ఆజ్ఞలు బరువైనవి కాదు, భారమైనవి అంతకంటే కాదు. మరి ఎందుకు గైకొట్లా? హృదయము సంకుచితమైంది. నేను అనొచ్చలేదు, కొంతమంది హృదయం హృదయం ఎవరైనా వచ్చినా ఇంటికి ఓర్చుకోలేదు, కాసేపు కూర్చున్నా ఓర్చుకోలేదు. అది ఎప్పుడు కుళ్ళోళ్ళు అన్నమాట. వాళ్ళ హృదయం బ్రాడ్గా ఉండదు, విశాలంగా ఉండదు. కొందరు హృదయాలు విశాలంగా ఉంటాయి. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. మీ బంధువులు ఎవరైనా మద్రాసులో ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి సంవత్సరం అయింది అక్కడికి, మేము వస్తున్నాము, మీ బాబాయో, మీ పిన్నామో, మీ వదిల్లో ఎవరు వస్తున్నారు? రండి, మీ స్టేషన్ కాడికి కారు పంపిస్తాం, మీ స్టేషన్ కాడికి కార్డులో పంపిస్తాం. ఎందుకు? మన హృదయం విశాలంగా ఉంది కాబట్టి పంపిస్తాం. ఇదే బంధువులు వరసని వెళ్ళారనుకోండి, మేము ఇంట్లో ఉంటుంది, ఊరికి వెళ్ళిపోయి కార్డు పెట్టి అప్పుడు హృదయం ఏమైపోతుంది? ఒక్కసారి అంటే రిసీవ్ చేసుకుని ఆహ్వానిస్తాను. పద్దాకి ఇదే పనులు వస్తుంటే ఏం చేస్తాం? అమ్మో మీరు తగ్గుతుంది మా వల్ల కదని హృదయం ఏమైపోయింది? పద్దాకి మనం పరితాం. మొదటున్న ఆత్మీయత, మొదటున్నటువంటి ఆప్యాయత, మొదటున్న పలకరింపు, మొదట చూసినట్టుగా చూడాలి. కాబట్టి
ఎప్పుడు మా మొహం మీద పడతారు పట్టణాలు దసరా సెలవులు వస్తూ అంటారు, సంక్రాంతి సెలవులు వస్తూ అంటారు, చెప్పండి క్రిస్మస్ వస్తూ అంటారు, ఏ పండుగ వచ్చినా మొత్తం అవసరమైంది. ఈరోజు ఏ రోజు గణతంత్ర దినొచ్చు కదా, ఈరోజు వస్తాను అని చెప్పేసి అమ్మో మేము అసలు ఉంచలేదు గుర్తాను వేరే ప్రోగ్రాంలో ఉంటాం అని చెప్తాం. కారణం ఏంటంటే హృదయము సంకుచితమయ్యే కొద్దీ మనకి భారమైపోయింది ఏదైనా. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుకోవటానికి నేనేమాత్రము జాగు చేయక త్వరపడుతుంది. దేవుడు తన ప్రవక్తల ద్వారా మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం వినాలి. గైకొనకపోతే ఇక్కడ దానియేలు గ్రంథంలో కొందరు దేవుని మాట వినకపోయారు. ఇది బరువు కాదు, ఇది భారం కాదు, అనుసరించగలిగింది, చేయగలిగింది. మన దేవుడు ఎవరంటే మన మీద అమితమైన ప్రేమ కలిగిన వాడు. కనుక మనం మోయలేని బరువులు మన మీద పెట్టి వై అంటారు. మన దేవుడు మనకంటే సున్నితమైన మనసు. పిల్లలు అనుకోండి, పిల్ల 10 ఏళ్ళ పిల్లలు అనుకోండి, రోజు దిగుతూ నీళ్ళు ఎందుకంటే ఆ పిల్ల బిందెత్తుకుంటే ఏమంటాను, బుద్ధి నేను వేసుకుంటాను, కింద పడతానే కాలేజీ బుద్ధి దానికి ఏమిస్తాం, చిన్న గ్లాస్ లేకపోతే చిన్న బిందెత్తాం. ఎందుకని నీవు వాస్తావు కానీ నీ పిల్లలు మోయనీయం. దేవుడు కూడా అంటే నీ మీద బరువు అయినటువంటి భారాలు పెట్టేవాడు కాదు ఆయన. మనం ఏది చెయ్యగలమో దానినే మనకి జరుపుస్తాం. కనుక ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే మనం చేయగలిగినవే దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మన హృదయం ఏమైందంటే సంకుచితమైంది, ఇరుకులో ఉంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనకు భారంగా కాదు. హృదయం విశాలపరచబడింది అనుకో ఆజ్ఞలు లేదు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే మోషే ఐగుప్తు దేశంలో పెరిగి పెద్దోడే సకల నేర్చుకున్నాడు కదా. తర్వాత తాను హెబ్రీయుడు అని తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఐగుప్తీయుడు హెబ్రీయుడు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఎవరెవరమ్మా? ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటూ ఉన్నారు. అయితే మోషే చూశాడు, అదే మా జాతి వాడిని కొనుక్కోండి, ఈ ఐగుప్తీయుడు కొడుతున్నాడే, ఇది ఐగుప్తీయుడేమో బలంగా ఉన్నాడంట, హెబ్రీయుడేమో బలహీనంగా. కాబట్టి మా ఊరు కొడుతున్నాడని ఎదురు కొట్టుకున్నారని చెప్పేసి అంటే నీకు ఎందుకు పోవాయని ఇక్కడ ఏదో ఘర్షణ జరిగింది. మోషే ఏం చేశారంటే మా ఊరిని కొడతాం అని చెప్పేసి, ఈ మోషే కూడా బలంగా ఉంటాడు, బ్యాట్ కొట్టగానే దేవుడు చచ్చిపోగానే ఆయన్ని ఇసుకలో కప్పు పెట్టాడు. అంటే ఒక వ్యక్తిని విడిపించడానికి మోషే ఇంకొక వ్యక్తిని చంపాల్సిన పరిస్థితి. అతని హృదయం అప్పుడు ఎలా ఉందంటే సంకుచితంగా ఉంది. ఆ తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ఐగుప్తు దేశంలోకి వచ్చి తన ప్రజలను విడిపించడానికి ఎంతో భారాన్ని భరించి వారి కోసం ఏం చేశారు, ఇచ్చేవాడికి దేవుడు వారి మీద కోపగించుకుంటే మోషే నేను వీళ్ళని చంపేస్తా అంటే మనం చంపేసేది ముందు నన్ను చంపేసి నా పేరు జీవగ్రంథంలో తీసేసేయి. ఆ రోజేమో ఒకరిని రక్షించడానికి ఇంకొకరిని చంపేశాడు. ఈ రోజు ఏమంటున్నాడు, ఈ ప్రజల భారం నా మీద పెట్టావు, నన్ను ఇక్కడికి పంపించావు, ఈరోజు చంపుతానంటే నన్ను ఎందుకు మధ్యవర్తిగా పెట్టింది, కాబట్టి వాళ్ళని చంపాలి అనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత నువ్వేమైనా చూస్తావు. అంటే ఐగుప్తుని చేతి నుండి హెబ్రీని కాపాడేటప్పుడు మోషే హృదయం సంకుచితమైంది. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు చంపుతానంటే మోషే హృదయం విశాలపరచబడింది. కాబట్టి వాళ్ళని కాదు ముందు నన్ను చంపాను అంటే హృదయం విశాలపరచబడితే త్యాగపూరితమైన మనసు వస్తుంది. కనుక దేవుని ఆజ్ఞలను అనుసరించి పరిగెత్తాలి అంటే మన హృదయము విశాలపరచబడాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేస్తున్నాడు, దేవా ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. విశాలతలు ఏమైంది, ఒకటి కాలు వెనకదు
2 విషయాలతో ఏముంది? సుఖము, నెమ్మది ఉంది. 3 విషయాలతో ఏముంది? ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనటానికి పరిగెత్తేవారుగా ఉంటాం, ప్రయాసపడేవారుగా ఉంటాం. 4వ మాట చదివితే విశాలకులనంట మేత దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట? మేత లేకుంటే ఆహారము దొరుకుతుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, విస్తారమైన సారరసములు గలదైండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి పీళ్లలో మేయును. మనకి విశాల స్థలం నుండి ఏమొస్తుందంట? ఆహారం వస్తుంది. మనం భూమిలో విత్తనాలు వేసామనుకో, ఆ విత్తనాలు మొలవటానికి వాన కురిపించేది దేవుడే అంట. వాన పడిన తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తి భూమిలో నుండి ఆహార ద్రవ్యాలను ఇస్తాయి. భూమిలో నుండి మనుషులు బ్రతకటానికి గింజలు, ఆహారము, పశువులకైతే దాన మేత వస్తుంది కదా. మనం ఒడ్లు తీసుకుంటాము, గడ్డి తిన్నా మనం తింటాం, గడ్డి చెప్పరేమమ్మా. అంటే భూమిలో నుండే మనుషులకి ఆహారం వస్తుంది, భూమిలో నుండే పశువులకి మేత వస్తుంది. కనుక విశాల స్థలంలో అంట గడ్డి బీళ్ళలో పశువులు మేత స్థలాలుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులకి మేత ఏంటి? మనకి మేత ఏంటి? వాక్యమే మనకి మేత. దేవునికి స్తోత్రం. మీరందరూ ఇక్కడ ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? నేను సోది కలుపులు చెప్పి, కథలు చెప్పి, అవి చెప్పి మీరు వస్తారా? వాళ్ళు చదువుతున్నాడు ఆయన. ఏ కథలు చెబుతాడు, ఏం సహిస్తారం లేదు అంటారు కదా. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే సారం దొరుకుతుంది కాబట్టి. చెప్పరే గడికి స్తోత్రం. దొరుకుతుందా లేదా సారం? ఏ రోజు కాదు ఫ్రెష్గా సారం దొరుకుతుంది కాబట్టి చెరుకు చూసిరాదు అన్నప్పుడు అంట అక్కడికి వెళ్ళిపోతుంది, చిహ్వకి వెళ్ళిపోయింది. దేవపిస్తాం 4 కాదు రుచి చూపించేదే అంగిలి. ఇప్పుడు పచ్చడి అన్నప్పుడు ఏమైంది? 4 మీద ఉన్నది అంగిలికి తగిలినప్పుడు అది చెప్తుంది రుచి. దేవపిస్తాం 4 రుచి చెప్తుంది. మీరు పంచదార ఎట్ట పెట్టుకుని అంటే పెట్టుకుని కాస్త కానీ దాన్ని చిహ్వత్వం అంటే అంగిలికి తగినప్పుడు ఏమైందంటే రుచి తెలిసి. అలాగనే దేవుని యొక్క వాక్యం అంతా మనకి ఆహారము. కీర్తనకారుడైన దావీదు అన్నాడు, చుంచె తేనె ధారల వంటిది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మధురముగా ఉంటుందంట. ఎట్లా ఉంటుందంట? మధురముగా ఉంటుంది. ఎప్పుడు? మనసు పెట్టి విన్నప్పుడు, శ్రద్ధగా విన్నప్పుడు మధురం అనిపిస్తుంది. ఏడో పెట్టి మనసు కాసేపు నిద్రపోయి, కాసేపు చేసి, కాసేపు పక్కన చూసాను కదా, ఏమి ఎక్కదు వాక్యం. అంతే కదా? అంతేనా? మనసు పెట్టి వింటే సారం దొరుకుతుంది. కనుక వాక్యం చెబుతుంది మనకు ఆహారం ఏంటంట? దేవుని వాక్యమే మేత. దేవుని వాక్యమే ఆహారం. స్తోత్రం. అందుకు ఉదాహరణగా కీర్తన గ్రంథములో 65వ కీర్తన 13వ వచనంలో దావీదు అన్నాడు, పచ్చిక పట్లు మందను వస్త్రము వలె ధరించి ఉన్నది, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. పచ్చిక పట్లు. దేవుని స్తోత్రం. వరికేం కావాలా? ఎంత పచ్చగా గడ్డి దొరికితే దానికి అంత పండగ. కనుక పశువులకంట పచ్చిక పట్లు వస్త్రం లాగా ధరించుకున్నాయి. ఎవరికి స్తోత్రం. దానికి కూడా అదే అంట కదా,
23వ కీర్తన ఏమన్నాడు? 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. స్తోత్రం. పచ్చిక దొరకాలే కానీ గొర్రె అంత దూరమైన ఎదుగు. కొన్ని గొర్రెలు ఉంటాయి, ఆడాడ దొరికిందంతో సంతృప్తి పడతాయి. అది కాగితాలు కానీ వాల్ పోస్టులు కానీ ఏదైనా ఏం చెప్తే మరి ఏం లేనప్పుడు ఏదో ఒకటి తినాలన్నట్టుగా. కానీ కొన్ని గొర్రెలు ఉంటాయి, పచ్చిక దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్ళి ఆ పచ్చిక పట్లలో పరుండి తృప్తిగా తింటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే ఆహారము దేవుని వాక్యం. దేవుని వాక్యమే మనకి ఆహారము. దేవునికి స్తోత్రం. కనుక విశాలమైన స్థలంలో మేత దొరుకుతుంది. మేత తిన్న ప్రతి పశువు కూడా బలిష్టంగా ఉంటుంది. మేత లేకుండా పశువులు బలిష్టంగా ఉంటాయా? కొంతమంది ఉంటారు పాలు అమ్ముకోవడం కోసం దూడ తాగాల్సినవి కూడా ఏమి వెనుకని శుభ్రంగా అమ్ముకుంటారు. ఆ దూడకి అన్ని పచ్చిగా నాలుగా పరకలేసి, ఆ దూడకి ఎన్ని పచ్చి పరకలేసిన ఉపయోగం? తల్లి పాలు తాగాలి కొంతకాలం తాగితే కానీ అది బలంగా కాదు. ఈవేంటి డబ్బుల మీద రాస్తావు, గిద్దెలు మిగిలిన డబ్బులు వస్తాయి మొత్తం నాగేసి అమ్ముకుంటే ఆ దూడ ఎండిపోయి చచ్చింది. ఏమంటుందంట పాస్టర్, అమ్మా ఎందుకు ప్రార్థన? ఏం దేవుడు పాస్టర్? ఏం దేవుడు? నా దూడ చచ్చిపోయింది. దేవుడికి నా దూడ చచ్చిపోయిందా? చచ్చిపోయింది. ఏమైంది? తర్వాత పక్కన విశ్వాసం ఎందుకమ్మా నాకు మాట్లాడుతుందంటే దాని పోందా మాయది ఓ ఆశపోతుంది పాస్టర్ గారు. దూడకి కాసిన పాలు ఇవ్వాలని ఒక గిద్దెలను పాలు ఇవ్వాలి. ఆ గిద్దెలు కూడా ఏమీ బీడు పడుతుంది. ఆ పచ్చికి తిని ఆ గడ్డి పరకలు తిని ఎన్నాళ్ళు బతుకుతుంది. ఆమె ఆశ పోతానని బట్టి ఆ దూడ తెచ్చింది. ఈ మరణం నాకు తెలియదుగా అని పాస్టర్ ఉంటారు. కొంతమంది ఉంటారు గడ్డి అయితే అసలు అయితే ఏమేయరు, తౌడేరు ఏమేరు, లీటర్లు పాలు కావాలన్నారు. కొంతమంది పాస్టర్లు అలాగే ఉన్నారు, సంఘానికి వాక్యం చెప్పి సావరం అనొచ్చు, తప్పేం లేదు. వాక్యం చెప్పడు కానీ లోకాభిరామాయణ మొత్తం ఎక్కడెక్కడే జరుగుతుంది. వాక్యం చెప్పడం ఆ సంఘం ఎట్లా బలపడుతుంది, ఆ సంఘం ఎట్లా పుష్టిగా ఉంటుంది. కానీ సంఘానికి కావాల్సింది ఏంటంటే వాక్యమనే ఆహారము. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈ వాక్యము ఆలవలే ఉంది మనకి. ఇప్పుడు ఎట్లా ఉండాలి మనకి? బలమైన ఆహారం. ఎబ్రీ పత్రికలో పౌలు అంటాడు కదా, ఒకప్పుడు నేను పాలతోనే మిమ్మల్ని పెంచింది కానీ ఇప్పుడు మీకు బలమైన ఆహారం మీకు అవసరం. ఇప్పుడు కూడా గుడ్డోని వేసుకో నడిపించాడు, రక్తస్రావమైన ఆమె వేసుకో స్వస్థపరిచాడు. చెప్పండి, కుష్టి వ్యాధిగ్రస్తులను వేసుకొని బాగు చేసినప్పుడు ఇన్ని బుర్ర వాచిపోతే ఎప్పుడు గుడ్డు. నాకు తెలిసిన ఒక ఆయన అనవసరం మా క్లాస్మేటే వెళ్ళిపోగు చేయనందరం పేరు కూడా చెప్తాను. నా ఫ్రెండే లేదు, ఆయన ఈ మధ్య లాయర్గా చేసి నేను సేవ చేస్తానని కొన్ని రోజులు మొదలు పెట్టాను. సర్లేని చెప్పేసి ఎక్కడికి పిలిచి ఏం చేస్తున్నానంటే యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తాడు. ద్రాక్షసి ఎప్పుడు చెప్పినా ద్రాక్షసి ఎవరైనా వస్తే నీ మాకు అయ్యా నీ ద్రాక్షసి తెలిస్తే నువ్వు చెప్పాలి అంటే ఎప్పుడు చెప్పినా ద్రాక్షసి గురించి. ఇంకొక ఆయన పాస్టర్ గారు మా పిల్లలు చిన్నప్పటి నుండి ఆయన వాక్యం విన్నా, వాళ్ళంటే ఇంటికి రాయినా ఆ పాస్టర్ గారికి ఇంకే వాక్యం కదా. ఎప్పుడు చెప్పినా కీర్తన గ్రంథం 103వ కీర్తన, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని చెప్పి ఇదే చెబుతాడు. ఏంటంటే ఎప్పుడు చెప్పినా అదే చెప్తాడు. మీరు విన్నప్పుడైతే అన్నీ అడిగింది ఆయన ఉంటారు. కొంతమంది ఉంటారు అదే అన్నం పెడితే అదే పాలు తప్పితే బలం వస్తుందా? ఈ మధ్య ఒకటి 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాలు వస్తే ఇంత నమ్మకం. కారణం ఏంటంటే 40 సంవత్సరాలు వచ్చిన పాలే తగ్గుతాడు అంటారు. జ్ఞానం ఏంటంటారు, దుడ్డులాగా ఉన్నారు. వయస్సును బట్టి ఆహారాన్ని పెట్టాలి. అలాగనే
ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదిగే కొలది మన ఆహారం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. చిన్నపిల్లలకి ఏం చేస్తాం? పప్పు చారు ఉండి తేడ పెడతాం. మంట పుట్టుకేమని తేడ వేసి దాన్ని వేసి ఒకేసి పెడతాం. వాటి సబ్జెక్ట్స్ వాటికి చిన్న వయసులో వాటికి బిర్యానీ పెట్టేసి, వాటికి రసం పెట్టేసి, వాటికి కారం పెట్టాను. అంటే వయసును బట్టి ఆహారం పెట్టాలి. అలాగనే సంఘం యొక్క స్థితిని బట్టి సేవకుడు ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి సమృద్ధిగా. అందుకే పౌలు అంటున్నాడు, ఒకప్పుడు పాలతో పెంచాను, ఇప్పుడు మీరు బలమైన ఆహారము తినగలిగిన స్థాయికి మీరు ఎదిగారు. కనుక బలమైన వాక్య ఆహారము ఎక్కడ దొరుకుతుందంటే విశాల స్థలం. అంటే బ్రాడ్ మైండ్ మనకు ఉన్నారు, విశాల హృదయం మనకుంటే అక్కడ విశాల స్థలంలో పచ్చిక పట్లు ఉంటాయి. గొర్రెలకు పశువులకు పచ్చిక పట్లే వస్త్రములుగా ఉంటాయని వాక్యం. కనుక ఇక ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఇరుక్కున్నందుండి నీకు మొరపెడుతున్నాను, విశాల స్థలంలో నుండి నాకు ఉద్ధరణను. విశాల స్థలంలో కలిగే ఆత్మీయత ఏంటంటే మన కాలు వెనకదు జాగ్రత్త. మన ప్రవర్తన అటు ఇటు ఉండదు, అటు ఇటు ఉండదు. ఎక్కడ ఉన్నా మన ప్రవర్తన, మన భక్తి, మన ఆత్మీయత ఆశీర్వాదకరంగానే ఉంటుంది. రెండవది, విశాలంలో మనకి సుఖకరమైన జీవితం ఉంటుంది. మూడవది, విశాలతలో మన హృదయం విశాలపరచబడితే దేవుని చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను, కట్టడలను నెరవేర్చడానికి పరిగెత్తుతారు. నాలుగవది, విశాల స్థలంలో మనకి బలమైన ఆహారము దొరుకుతుంది. కాబట్టి నీవు నేనేం చేయాలి? దావీదులాగా ప్రార్థించాలి, దేవా ఇరుకులో నాకు విశాలతను కలుగచేవాడు నీవే. నేను ఇరుకున నుండి మొరపెడుతున్నాను, విశాల స్థలంలో నుండి నాకు ఉత్తరమిమ్ము. కాబట్టి నీవు ఏ ఇరుకులో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, దావీదులాగా దేవుని అడిగి ప్రార్థన చేస్తే దేవుని జీవితంలో విశాలతను కలుగు చేస్తాడు. విశాలతలో కాళ్ళు వెనకలు, విశాలతలో సుఖ జీవితం దొరుకుతుంది. విశాలతలో ఆజ్ఞలను గైకొనడానికి ఆసక్తి పరులుగా పరిగెత్తాం. విశాలతలో మంచి బలమైన మేత ఆహారము దేవుడు మనకు అందించాడు. కనుక అలాంటి విశాలకరమైన అనుభవంలోనికి మనం నడిపించబడుతున్న కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం.